హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అనేక మంది సెలబ్రిటీలు ట్రోలర్ల బారిన పడుతున్నారు. ఎంతో మంది వ్యక్తిగత దాడులపై ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు కూడా. మొన్నటికి మొన్న లావణ్య త్రిపాఠి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఇప్పుడు రష్మిక మందాన తన వార్తతో వెలుగులోకి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులపై చివరకు స్పందించారు నేషనల్ క్రష్ రష్మిక మందాన. గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ట్రోలింగ్, అసత్య ప్రచారాలపై ఇప్పటి వరకు మౌనం పాటించిన ఆమె ఇప్పుడు మాత్రం గట్టిగా స్పందిస్తూ హెచ్చరిక జారీ చేశారు. గత 8 ఏళ్లుగా పరిస్థితి పూర్తిగా హద్దులు దాటిపోయిందని రష్మిక పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదాల్లోకి లాగటం బాధాకరమని చెప్పారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక ఇప్పటి వరకు చాలా విషయాలను సహనంతో భరించారని చెప్పారు. కానీ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, తన గౌరవాన్ని హననం చేసేలా వ్యవహరిస్తే ఇకపై మాత్రం మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన అధికారిక అకౌంట్ ద్వారా ఎక్స్ లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. తనపై అభ్యంతరకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం లేదా అవమానకర పోస్టులు షేర్ చేస్తున్న వారు వెంటనే వాటిని 24 గంటల్లోగా తొలగించాలంటూ ఆమె హెచ్చరించారు. ఇక 24 గంటల్లోగా తనపై ఉన్న అవమానకర కంటెంట్ ను తొలగించకపోతే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె వెల్లడించింది. అవసరమైతే పరువు నష్టం దావా వేయడానికి కూడా తాను వెనకాడనని పేర్కొంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరైన రష్మిక మందానపై గతంలో కూడా సోషల్ మీడియాలో అనేక సార్లు ట్రోలింగ్ జరిగింది. కానీ ఈసారి మాత్రం విషయం వ్యక్తిగత స్థాయికి చేరుకోవడంతో ఆమె నేరుగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారం చేయడం, అవమానకర పోస్టులు పెట్టడం గత కొంతకాలంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని కొందరు ట్రోల్స్, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ట్రోలింగ్ కు ముగింపు పలకాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు కొందరు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి ఇప్పటి వరకు మౌనం పాటించిన రష్మిక మందాన ఈసారి మాత్రం కఠినంగా స్పందిస్తూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారం, వ్యక్తిగత దాడులను ఇకపై సహించబోనని చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అనేక మంది సెలబ్రిటీలు ట్రోలర్ల బారిన పడుతున్నారు. ఎంతో మంది వ్యక్తిగత దాడులపై ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు కూడా. మొన్నటికి మొన్న లావణ్య త్రిపాఠి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఇప్పుడు రష్మిక మందాన తన వార్తతో వెలుగులోకి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులపై చివరకు స్పందించారు నేషనల్ క్రష్ రష్మిక మందాన. గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ట్రోలింగ్, అసత్య ప్రచారాలపై ఇప్పటి వరకు మౌనం పాటించిన ఆమె ఇప్పుడు మాత్రం గట్టిగా స్పందిస్తూ హెచ్చరిక జారీ చేశారు. గత 8 ఏళ్లుగా పరిస్థితి పూర్తిగా హద్దులు దాటిపోయిందని రష్మిక పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదాల్లోకి లాగటం బాధాకరమని చెప్పారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక ఇప్పటి వరకు చాలా విషయాలను సహనంతో భరించారని చెప్పారు. కానీ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, తన గౌరవాన్ని హననం చేసేలా వ్యవహరిస్తే ఇకపై మాత్రం మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన అధికారిక అకౌంట్ ద్వారా ఎక్స్ లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. తనపై అభ్యంతరకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం లేదా అవమానకర పోస్టులు షేర్ చేస్తున్న వారు వెంటనే వాటిని 24 గంటల్లోగా తొలగించాలంటూ ఆమె హెచ్చరించారు. ఇక 24 గంటల్లోగా తనపై ఉన్న అవమానకర కంటెంట్ ను తొలగించకపోతే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె వెల్లడించింది. అవసరమైతే పరువు నష్టం దావా వేయడానికి కూడా తాను వెనకాడనని పేర్కొంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరైన రష్మిక మందానపై గతంలో కూడా సోషల్ మీడియాలో అనేక సార్లు ట్రోలింగ్ జరిగింది. కానీ ఈసారి మాత్రం విషయం వ్యక్తిగత స్థాయికి చేరుకోవడంతో ఆమె నేరుగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారం చేయడం, అవమానకర పోస్టులు పెట్టడం గత కొంతకాలంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని కొందరు ట్రోల్స్, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ట్రోలింగ్ కు ముగింపు పలకాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు కొందరు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో బాధ్యతగా ప్రవర్తించారు
ప్రవర్తించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి ఇప్పటి వరకు మౌనం పాటించిన రష్మిక మందాన ఈసారి మాత్రం కఠినంగా స్పందిస్తూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారం, వ్యక్తిగత దాడులను ఇకపై సహించబోనని చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో అనేక మంది సెలబ్రిటీలు ట్రోలర్ల బారిన పడుతున్నారు. ఎంతో మంది వ్యక్తిగత దాడులపై ట్రోలర్లు విరుచుకుపడుతున్నారు కూడా. మొన్నటికి మొన్న లావణ్య త్రిపాఠి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఇప్పుడు రష్మిక మందాన తన వార్తతో వెలుగులోకి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులపై చివరకు స్పందించారు నేషనల్ క్రష్ రష్మిక మందాన. గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ట్రోలింగ్, అసత్య ప్రచారాలపై ఇప్పటి వరకు మౌనం పాటించిన ఆమె ఇప్పుడు మాత్రం గట్టిగా స్పందిస్తూ హెచ్చరిక జారీ చేశారు. గత 8 ఏళ్లుగా పరిస్థితి పూర్తిగా హద్దులు దాటిపోయిందని రష్మిక పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అవమానకర వ్యాఖ్యలు, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన కుటుంబ సభ్యులను కూడా ఈ వివాదాల్లోకి లాగటం బాధాకరమని చెప్పారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక ఇప్పటి వరకు చాలా విషయాలను సహనంతో భరించారని చెప్పారు. కానీ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా, తన గౌరవాన్ని హననం చేసేలా వ్యవహరిస్తే ఇకపై మాత్రం మౌనంగా ఉండబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన అధికారిక అకౌంట్ ద్వారా ఎక్స్ లో ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోస్ట్ చేశారు. తనపై అభ్యంతరకరమైన కంటెంట్, తప్పుడు సమాచారం లేదా అవమానకర పోస్టులు షేర్ చేస్తున్న వారు వెంటనే వాటిని 24 గంటల్లోగా తొలగించాలంటూ ఆమె హెచ్చరించారు. ఇక 24 గంటల్లోగా తనపై ఉన్న అవమానకర కంటెంట్ ను తొలగించకపోతే సంబంధిత వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె వెల్లడించింది. అవసరమైతే పరువు నష్టం దావా వేయడానికి కూడా తాను వెనకాడనని పేర్కొంది. ఇక సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరైన రష్మిక మందానపై గతంలో కూడా సోషల్ మీడియాలో అనేక సార్లు ట్రోలింగ్ జరిగింది. కానీ ఈసారి మాత్రం విషయం వ్యక్తిగత స్థాయికి చేరుకోవడంతో ఆమె నేరుగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలపై తప్పుడు ప్రచారం చేయడం, అవమానకర పోస్టులు పెట్టడం గత కొంతకాలంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్లను లక్ష్యంగా చేసుకుని కొందరు ట్రోల్స్, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన హెచ్చరిక సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ట్రోలింగ్ కు ముగింపు పలకాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు కొందరు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఎవరి వ్యక్తిగత జీవితాన్నైనా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఇక మొత్తానికి ఇప్పటి వరకు మౌనం పాటించిన రష్మిక మందాన ఈసారి మాత్రం కఠినంగా స్పందిస్తూ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. తనపై జరుగుతున్న అసత్య ప్రచారం, వ్యక్తిగత దాడులను ఇకపై సహించబోనని చెప్పిన ఆమె మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.